హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సండే రోజైతే ఇంట్లో పని అవ్వలేదు. అందుకే చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాననమాట. ఇంకా సండే రోజు ఈవినింగ్ టైంలో సర్వపిండి చేశాను. ఇంకా నైట్ వచ్చేసి పొటాటో ఫ్రై చేశాననమాట. ఈ 2 రెసిపీస్ అయితే నేను షేర్ చేస్తాను. అంటే నేను ఎట్లా చేసినో మీకు చెప్తా. అంటే మిమ్మల్ని నా రెసిపీస్ చూసి చేసుకోమని చెప్పట్లేదు. నాయి అంతంత మాత్రానే ఉంటాయి. ఉప్పులు, కారాలు తక్కువ తక్కువ ఉంటాయన్నమాట. ఇక నైట్ అయితే పిల్లలకి వేడి వేడిగా కలిపైతే తినిపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మా పిల్లలు వెజిటబుల్స్ సదురుతున్నారనమాట. వాళ్ళని చూపిస్తాను. ఏమైంది విషమ్మా? చెప్పు నాన్న. ఏమైంది విషయం చెప్పు. పప్ప తెస్తానేమో 4-5 ఒకటేసారి తెస్తాడు. తేకపోతేనేమో అది మొత్తమే తీసుకురాడు. కానీ చెప్తా సారు 2 కాలీఫ్లవర్లు, 2 బ్రోకోలీ, 2 క్యాబేజ్ అట్లా తీసుకురావచ్చు కదా. తెస్తానేమో మొత్తం 4-5 బ్రోకోలీలు తెస్తావు. తెస్తానేమో 4-5 కాలీఫ్లవర్లు తెస్తావు. ఏంది అసలు? కాదు సరే, ఈ వారానికి ఏ రోజులు అయితే ఒక రోజు బ్రోకోలీ అనుకుందాం, ఒక రోజు కాలీఫ్లవర్ అనుకుందాం. వారానికి 2-3 సార్లు ఉండాలని లేదు కదా. చూసిండ్రా ఫ్రెండ్స్? ఇగో ఆయన 4 బ్రోకోలీలు తీసుకొని వచ్చిండ్రు. ఎట్లయినా సరే మనం 4 అవి చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఒకటే రోజు వండాం కదా. 2 ఒక రోజు వండుతాం, 2 ఒక రోజు వండుతాం. ఇగో గిట్లుంటారు. మీరు అంటారు కదా ఎప్పుడు దొండకాయ బెండకాయను వండుతున్నావు అక్క అని చెప్పేసి మొన్నటిదాకా అనలే. ఇప్పుడు మీరు ఇదే అంటారు అనమాట. బ్రోకోలీ కాలీఫ్లవర్ ఇదే వండుతున్నావు అని చెప్పేసి. మా సార్ ఏమో నన్ను వెరైటీ కూరలు వండనియడు అనమాట. ఆహా, ఇంకోటి తెలుసా, మా సార్ కూరగాయలు బ్యాగులు తెచ్చినప్పుడల్లా నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్లో స్పేస్ ఏ ఉండదు, ఏడబెట్టాలా అని చెప్పేసి. పప్ప అంటావు కదా విషమ్మా. విషు కన్నయ్య, విషు కన్నయ్య, ఎందుకు నన్ను అన్ని బ్రోకోలీస్ తెమ్మన్నారు చెప్పురే. బ్రోకోలీ అన్నావా? ఇంకేం తెచ్చింది కన్నయ్య? ఏమేమి తెచ్చింది చెప్పు కన్నయ్య. పప్ప ఏమేమి వెజిటేబుల్స్ తెచ్చిండో చెప్పు నాకు. కింద పెట్టు ఫస్ట్. బ్రోకోలీస్ ఇంకా అవేంటివి? బీన్సా? బీన్స్. బ్యాగ్ పట్టుకొని కింద పట్టి లేపు. ఇద్దరు కలిసి లేపురే. ఏంటి నాన్న? తినేసే. ఏమేమి తెచ్చిండు? ఆనియన్స్. ఏమేమి తెచ్చిండు పప్ప? విషు చెప్పు నాన్న, ఏమేమి తెచ్చిండో పప్ప మంచిగా చెప్పు. విషమా, పప్ప ఏమేమి వెజిటేబుల్స్ తెచ్చిండు తల్లి?
ఆ, పీస్, ఆ, ఆనియన్స్, ఆ. పొటాటో, పొటాటో, గార్లిక్, చిల్లీ, చిల్లీ, బ్రోకోలీ, క్యారెట్, క్యారెట్, బ్రింజల్ బ్రింజల్, ఇవన్నీ తీసుకొని వచ్చిండు. వామ్మ పాలకూర చూడండి మా సార్ ఎన్ని తెచ్చిండు అసలు. ఎన్ని ఉన్నాయి లెక్క ఫిష్ పాలకూర 10, 10, 11, 12. ఓకే. 30, అమ్మ 12, mama. కొత్తిమీర ఫ్రెష్గా ఉంది కదా, ఇప్పుడు పచ్చడి చేసుకుందామా? రేపు పొద్దున దోశలకు అవసరం వస్తుంది. 2, 3, 4. Carrot. సార్ ఈ కొత్తిమీర ఎంత సార్? 5 రూపాయలకు 2 కట్టలు ఇచ్చిండ్రా? ఇవంట 5 రూపాయలకి 2 అంట. 5 రూపాయలకు 2 అంటే 10 రూపాయలకు 4 ఇచ్చిండ్రా? ఇక చూసిండ్రా ఇవి ఎంత ఉన్నాయి చూడండి. 5 రూపాయలకి 10 రూపాయలకి అయితే 4 కట్టలు ఇచ్చిండ్రంట కొత్తిమీర. ఇగో ఇంత. మన దగ్గరనేమో దీనికి ఇప్పుడు 40 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు వింటర్ కదా, పిచ్చి కొత్తిమీర అయితే దొరుకుతూ ఉంటుంది మాకు అనమాట. ఇప్పుడైతే పచ్చడి చేస్తా. పిల్లల్ని చదివించిన తర్వాత ఎంతెంత ఉంది చూడండి ఒక్క కట్ట. అంటే ఇప్పుడు దీనికి 2.5 అనమాట. ఈ కట్టకి 2.5 రూపాయలు. 2 రూపాయలకి ఏమొస్తుంది, ఏం వస్తలేదు. ఇప్పుడు 4 కట్టలు ఇచ్చింది కదా అన్న, ఇంకో కట్ట ఏమన్నా ఇస్తారనమాట. కానీ చాలా తక్కువ రేటుకి వచ్చింది, మళ్ళీ ఇంకా అడగొద్దు. ఇగో ఈసారి కూడా మా సార్ అయితే అవే పాలకూర, తర్వాత బ్రోకోలీ, క్యాబేజీ, క్యారెట్, బ్రింజాలు ఇవే తీసుకొచ్చారనమాట. ఇంకా నేనైతే వారానికి ఇవే వండుతూనే ఉంటాను. మా సారేమో ఈడ దొరకవు అని చెప్పేసి రెగ్యులర్‌గా దొరికేవే తీసుకొస్తూ ఉంటాడు. ఇక్కడ ఈవినింగ్ టైంలో పిల్లలకి సర్వపిండి చేస్తున్నాను కదా! మా సారు క్యాబేజీ తెచ్చారు. అదైతే చాలా ఫ్రెష్‌గా ఉందనమాట. నిన్న తెచ్చిండ్రు. ఇవి సాటర్‌డే రోజు తెచ్చిన వెజిటబుల్స్ అనమాట. సండే మార్నింగ్ ఇలా పిల్లలు సదురుతుంటే నేను వీడియో తీశాను. ఇంకా దాంట్లోకి కొంచెం కట్ చేసిన క్యాబేజీ, ఒక ఆనియను, నానబెట్టిన పచ్చి శనగపప్పు వేసుకుంటున్నాననమాట. నేనేంటి అంటే సర్పిండిలో ఏమన్నా వెజిటబుల్స్ తురుము ఉంటే అవి యాడ్ చేస్తాననమాట. అంటే సొరకాయ గానీ, తర్వాత క్యాబేజీ, లేకపోతే క్యారెటు, రాడిషు ఇవి యాడ్ చేసి సర్వపిండి చేస్తూ ఉంటాననమాట. ఇంకా నేనైతే చాప్ చేసుకున్నాను. ఏంటి అంటే పచ్చిమిర్చి, అల్లం, వెల్లిపాయలైతే చాప్ చేసుకొని వేసేసుకున్నాననమాట. ఇవన్నీ ఏసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ ఏసుకున్నాను. మీకు సరిపోకపోతే మంచిగా ఏసుకోవచ్చు. మేము కొంచెం సాల్ట్ తక్కువగా తింటామనమాట. తర్వాత 2 టేబుల్ స్పూన్‌లొచ్చేసి నువ్వులు వేసుకున్నాననమాట. తెల్ల నువ్వులేసుకున్నాను. నువ్వులు సర్పిండిలో టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కొంచెం పసుపేసుకున్నాననమాట. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం క్రష్ చేస్తున్నట్టు కలపాలనమాట. మరీ వాటిలో నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేలాగా కలపాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఏంటి అంటే కొంచెం సాఫ్ట్‌గా కలిపేసుకోవాలి. ఎట్లాగో సర్వపిండిలో మనం వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి వాటి నుంచి వాటర్ వచ్చేలాగా చేసుకోవద్దనమాట. సర్వపిండి అనేది కొంచెం సాఫ్ట్‌గా, కొంచెం క్రిస్పీగా ఉండాలి. ఏంటి అంటే మనం వాటర్ ఏయకుండా పిసికినామనుకో అది అంత సాఫ్ట్‌గా ఉండదు. మొత్తం క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడైతే స్టైనర్ పెట్టుకొని అయితే దాంట్లోకి కొంచెం బియ్యం పిండి వేసేసుకుంటున్నాను. నేను ఇది మిల్ దగ్గర నుంచి బియ్యం పిండి తీసుకొస్తాను కదా! అందుకే జల్లెడ పడుతున్నాననమాట. ఏంటి అంటే మా ఇంట్లో మొత్తం చెమ్మగా ఉంటుందని చెప్పాను కదా! పురుగులు ఎక్కువ పడుతూ ఉంటాయనమాట. అందుకే ఫస్ట్ అయితే జల్లించుకున్నాను. కానీ పురుగులేం పడట్లేదు. మొన్ననే తెచ్చిన 1 వీక్ అయింది. ఇంకా పిండి కొంచెం వేసుకున్న తర్వాత అంతా అయితే కలిపేసుకుంటున్నాను. ఏంటి అంటే నాకు 2 ముద్దలు అయ్యేటట్టుగా ఉంటే సరిపోతుందనమాట. నేను అంతే తీసుకున్నాను పిండి వచ్చేసి. తర్వాత ఇందాక చాప్ చేసిన దాంట్లోనే కొన్ని వాటర్ ఏసి అయితే ఇలా కలిపేస్తున్నాననమాట. ఎందుకు అంటే దాంట్లో గూడా కొంచెం పచ్చిమిర్చి, అల్లం అక్కడక్కడ అంటుకొని ఉంటది గదా! సో, అవే వాటర్ యూజ్ చేస్తే అవన్నీ దీంట్లోకొచ్చేస్తాయని జెప్పేసి నేనిలా చేస్తూ ఉంటాననమాట. నేనే కాదు మన ఇంట్లో అందరూ అట్లనే చేస్తుంటారు. ఇప్పుడు సపోజ్ ఒక దాంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేసినామనుకో మిక్సీలా, ఇప్పుడు కూర వండే టైంలో ఆ మిక్సీ గిన్నె కడిగేసి ఆ వాటర్ కూరల్నే పోస్తాం కదా! అవైతే కామను. మరి మీరేమంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే పిండైతే కలిపేస్తున్నాను. ఇగో ఇప్పుడైతే ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని 2 భాగాలుగా అయితే చేసుకుంటాననమాట. అంటే 2 సార్లు పెట్టుకోవాలి గిన్నెకి మనము.
ఈ రెసిపీస్ అన్నీ మా అమ్మ చేసేవండి. మాకు పొద్దుగాల చాయ్‌లోకి ఏం లేనప్పుడు అమ్మ సర్వపిండి చేసి పెట్టేదనమాట. దాంట్లోకి అమ్మ ఆనియను, కొంచెం వట్టి కారం ఏసేది. అదే అండి ఎర్ర కారం ఉంటదిగా అదేసి చేసేదనమాట. కడాయిలోనే పెడుతున్నానిక్కడ 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిలేసుకొని ఒక ముద్దనైతే తీసుకుంటున్నాను. మా అమ్మ ఏంటి అంటే ఇప్పుడు మనం అన్నం వండుకునే గిన్నెలుంటాయి గదా! ఆ గిన్నెల్లో పెట్టి పొయ్యి మీద మంచిగా కాల్చేదనమాట. ఇంకా అమ్మని చూసి నాకు గూడా అలవాటయిపోయింది. నేను గూడా ఎప్పుడన్నా చేసినా గూడా ఇలా కడాయిలోనే పెట్టేస్తాననమాట. కడాయిలో పెడితే ఎట్లా కాలుస్తావక్కా అని జెప్పేసి మీరు అడగొచ్చు. మనం రౌండ్ రౌండ్‌గా తిప్పుకుంటూ ఆ సరపిండిని మొత్తాన్ని మంచిగా కాల్చుకోవాలనమాట. ఒకవేళ మనకంత టైం లేదు అంటే మనకు ఇంట్లో అప్పాలు కాలుస్తాం కదా! అదే అండి రొట్టె పెంక అంటాం గదా! ఆ రొట్టె పెంక పైన చేసుకోవచ్చనమాట. లేదు అంటే మళ్ళా దోస పెంక ఉంటది గదా! దానిపైన గూడా చేసుకోవచ్చు. ఇక్కడేంటి అంటే ఆయిలేసినా గదా! కొంచెం చేతికి ఆయిల్ అంటించుకుంటూ ఇలా అయితే ప్రెస్ చేయాలనమాట. మనం సెపరేట్‌గా ఆయిల్ అంటించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ సరపిండి మిడిల్‌లో ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది కొంచెం పైకొస్తుంది. అప్పుడు ఇలా అప్పని ప్రెస్ చేయడానికి ఈజీగా అవుతుందనమాట. మీకు కనిపిస్తుంది గదా! నేనెలా ప్రెస్ చేస్తున్నానో. ఫస్ట్ అయితే ఒక సైడ్‌కి ఇలా ఉంచుకొని మొత్తం స్ప్రెడ్ చేశాను. తర్వాత ఇంకొక సైడ్ అనమాట. ఏంటి అంటే మొత్తం ఈవెన్‌గా ఉండాలి. ఒక దగ్గర పల్చగా, ఒక దగ్గర తిక్కుగా అట్లా ఉండొద్దనమాట. మొత్తం ఈవెన్‌గా ఉంటేనే సరిపిండి అనేది మంచిగా కాలుతుంది. టేస్ట్ కూడా బావుంటుందనమాట. ఇలా అయితే నేను చిన్నగా అయితే ప్రెస్ చేస్తూ ఉన్నాననమాట. ఈ కడాయి చుట్టూ పెడతాను. మా అమ్మ గూడా అలాగే చేస్తుందనమాట. గిన్నె చుట్టూ సరిపిండి పెట్టి పైనుంచి మూత పెట్టి పొయ్యి మీద అటు ఇటు తిప్పుకుంటూ సరిపిండినైతే మంచిగా కాల్చేదనమాట. మా అమ్మ పోయేది అడవి పనికి అయినా గూడా పొద్దున్న లేస్తే మాకు ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉండేది. చాయ్‌లోకైతే కంపల్సరీగా చేసేదనమాట. పొద్దున్న లేవంగానే బియ్యం పిండితోని రొట్టె చేస్తాంగా, ఆ రొట్టె అయినా చేసేది. లేకపోతే ఇలా సర్వపిండి అన్నా చేసి పెట్టేది. తర్వాతొచ్చేసి ఏమీ లేకపోతే చాయ్‌లోకి వడియాలేంచి పెట్టేదనమాట. నైట్ టైమ్ వచ్చేసి తర్వాత ఇంకా చేస్తేనేమో రొట్టె చేసేది. లేదు అంటేనేమో ఇలా సర్వపిండి ఉంటదిగా మార్నింగ్ చేసింది నైట్ దాచిపెట్టి మాకిచ్చేదనమాట. అలా మేమైతే పొద్దున చాయ్‌లోకి ఏదో ఒకటి తినేవాళ్ళము. ఇంకా అప్పుడప్పుడు కొంచెం ఉప్మా చేసేదనమాట. ఉప్మా గూడా చాయ్‌లో డిప్ చేసుకొని మేము తినేవాళ్ళమనమాట. ఇప్పుడు గుర్తొస్తేనేమో అన్నీ మిస్ అయితున్నానే అని జెప్పేసి వెంటనే మా అమ్మ దగ్గర పోయి ఈ రోజులన్నీ మళ్ళీ తెచ్చుకోవాలనిపిస్తది నాకు. ఇంకా కడాయికైతే మొత్తం సర్వపిండి ఒత్తేసాను కదా! ఇప్పుడైతే అది గ్యాస్ మీద పెట్టేసాను. ఇప్పుడు హీటర్ మీద చేస్తాననమాట. ఈ పిండి వచ్చేసి కొంచెం ముద్ద తీసుకున్నాననమాట. ఒక 1% అంతా తీసి పక్కన పెట్టాను. నేనిది రొట్టె పెంక మీదయితే ప్రెస్ చేస్తూ ఉన్నాను. ఏంటి అంటే మీకు తెలుసు కదా! నా దగ్గర ఒకటే కడాయి ఉంది. హీటర్ మీద ఏంటి అంటే చేస్తే మొత్తం అటు ఇటు కదుపుకుంటూ చేయాలనమాట. ఒకటే కడాయి ఉంది కాబట్టి నేను దీన్ని రొట్టె పెంక మీద ప్రెస్ చేస్తున్నాను. ఇది కూడా అంతే మంచిగా పల్చగా అప్పలాగా ఇలా ప్రెస్ చేసుకోవాలనమాట. ఆనియన్స్ అయితే కొంచెం తక్కువేసుకున్నాను దీంట్లో. మీరెక్కువేసుకుంటే టేస్ట్ బాగా ఉంటది. ఇంకా బావుంటదనమాట. క్యాబేజ్ ఏసుకున్నా గాబట్టి ఆనియన్స్ తక్కువేశాననమాట. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా హోల్స్ పెట్టేసి ఇంకా పైనుంచి కొంచెం అయితే ఆయిల్ అప్లై చేసేసాను. ఇప్పుడు దీన్ని హీటర్ మీద పెట్టిస్తా. ఈ లోపైతే సరపిండి ఎలా ఉడికిందో చూద్దాము. కొంచెం అయితే ఫ్రై అవుతుంది గదా! ఒక 10 నిమిషాలు టైం అయినట్టుంది. ఇప్పుడేం చేస్తున్నాను అంటే అటు ఇటు చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలనమాట. ఏంటి అంటే కడాయి కదా! మిడిల్‌లో ఒక్క దగ్గరనే మండుతూ ఉంటది. అక్కడనే కొంచెం క్రిస్పీగా అవుతూ ఉంటది. సైడ్‌లకి కొంచెం పిండి పిండి అలా ఉంటదనమాట. అలా ఉండకుండా ఇలా ఓపికగా ఒక 15 నిమిషాల పాటు ఈ కడాయిని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నామనుకో సరిపిండయితే మంచిగా కాలిపోతుందనమాట. మా దగ్గరైతే తెలంగాణలో మేము సర్వపిండే అంటాము. మేము కూడా అదే అలవాటయిపోయిందనమాట. ఇలా చూస్తున్నారుగా మీరు నేను అటు ఇటు ఒకే ప్లేస్‌లో ఉంచకుండా కాల్చేస్తున్నాననమాట. ఇలా కాల్చడం వల్ల ఏంటి అంటే ఈవెన్‌గా మంచిగా కాలిపోతుంది. టేస్ట్ బావుంటుంది. ఒక 15 నిమిషాలు ఇలా కాల్చుకున్న తర్వాత మూత తీసి చూస్తున్నాను. మీరు సైడ్‌లోకి చూడొచ్చు క్రిస్పీగా కాలిపోయినాయి. మిడిల్‌లో ఒక దగ్గర కొంచెం మాడిపోయినట్టయింది. ఇలా ఎందుకు అయిందంటే మనకు కడాయి అనేది రౌండ్‌గా ఉంటుంది. అంటే ఫస్ట్ ఏమో చిన్న సర్కిల్, తర్వాత కొంచెం పెద్ద సర్కిల్ అలా ఉంటది గదా! అలా ఉండేటప్పుడు ఏంటి అంటే మనం ఎటువైపు తిప్పుకుంటూ, చుట్టూ తిప్పుకుంటూ కాల్చినా గూడా మధ్యలో ఒక దగ్గరైతే మంట తగులుతుంది గదా! అలా ఎక్కువ మంట తగలడం వల్ల కొంచెం ఇక్కడ క్రిస్పీగా అయిపోయిందనమాట. ఇప్పుడు మనం సర్వపిండిని తీసేసుకుంటున్నాను. ఎంత ఈజీగా ఎళ్ళిందో చూసారు గదా! కడాయికి కొంచెం గూడా అంటుకోలేదనమాట. మనం సర్వపిండిని రెండో వైపు అయితే అస్సలు కాల్చుకోము.
కాల్చుకుంటే టేస్ట్ కూడా బావుండదు. ఆల్రెడీ ఇప్పుడేంటి అంటే మొత్తం మంచిగా కాలిపోయిందనమాట. ఇగో ఇక్కడ కొంచెం డార్క్‌గా అయింది గదా! ఏం పర్లేదు. అది గూడా మేము నవలేస్తామనమాట. మాకలవాటే ఆ క్రిస్పీగా తినడము. ఇలా అయితే ఒక సర్పిండి అయితే అయిపోయింది. ఇంకోటి పక్కన బెట్టి ఇప్పుడు ఇది హీటర్ మీద కాల్చాను గదా! దీన్నయితే తీసి చూపిస్తున్నాను. దీన్ని కూడా అంతే రెండో వైపు గూడా ఏం కాల్చను. ఇది కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది గదా! ఒక చిన్న బౌల్ ఉండే అనమాట. ఇందాక రొట్టె పెంక చిన్న సైజ్ ఉంది గదా! పట్టలేదనమాట. నేను ఆ చిన్నది తీసి ఇలా మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను. ఇది కాలడానికి ఒక 5 నిమిషాలు టైం పడతది. ఇది మా కన్నయ్యకి ఇద్దాము అన్నట్టుగా ఇలా అయితే ప్రెస్ చేస్తున్నాను. దీన్ని కూడా అంతే కొంచెం పల్చగా అయితే చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టేసాననమాట. ఇంకా మా కన్నయ్య వచ్చినప్పుడే "మమ్మీ మీ అందరికి ఆయిల్ ఏసినావు నాకు ఆయిల్ వద్దా?" అని చెప్పేసి అంటే మళ్ళా వాడి కోసం కొంచెం ఆయిల్ అయితే వేసేసాను. ఇలా అయితే సర్వపిండి కాలుతుందనమాట. మా కన్నయ్య పక్కన నిల్చొని "అయిందా? అయిందా?" అని చెప్పేసి ఒకటే అడుగుతుండు వాడు. ఇది కూడా అయితే కొంచెం క్రిస్పీగా ఉండే వరకు కాల్చుతాననమాట. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా నేనిక్కడ మిడిల్‌లో పెట్టేసాననమాట. ఎందుకు అంటే ఒక థంబ్‌నెయిల్ తీసుకుందాం ఫోటో కోసం అన్నట్టుగా. మిమ్మల్నయితే ఏం మోసం చేయనండి. ఇదే మొత్తం సరిపోయింది అని చెప్పేసి మధ్యలో మాడిపోయింది. మాడిపోయినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. అదేంటి అంటే ఒకే ప్లేస్‌లో మంట తగలడం వల్ల అలా అయిందనమాట. ఇదైతే రెడీ అయిపోయింది. మా వాళ్ళు దీన్ని ఒక్క సిట్టింగ్‌లో అయిపోగొడతారనమాట. అంటే ఒక 10, 20 నిమిషాలలో ఇది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. పిల్లలు, మా సారు, నేను అందరం మంచిగా తింటాము. మెయిన్‌గా ఏంటి అంటే మా అమ్మ నాకు సర్పిండి చేసి చాయ్‌లోకి ఇస్తదని చెప్పినా కదా! నాకు ఈరోజైతే చాయ్‌లోకి తినాలనుంది. అందుకే చేసుకున్నాననమాట. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు ఏంటి అంటే సొరకాయ, పాలకూర ఇవి కూడా ఏస్తాననమాట. అగో మా వాళ్ళైతే ఒక పట్టు పట్టేసారు. ఆల్రెడీ సగం అయిపోయింది. ఇక వాళ్ళేమో లెమన్ టీ తాగుతున్నారు. నేనైతే చాయ్ తాగుతున్నాను. చెప్పిన గదా! నేను చేసుకుందే చాయ్‌లోకి. ఇలా చాయ్‌లో ముంచుకొని ఈ సర్వపిండి తింటే టేస్ట్ అయితే చాలా బావుంటది. ఒకవేళ మీరెవరైనా ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయమనైతే నేను చెప్తాను. ఇంకా మా విష్షు, కన్నయ్య విష్షుకు లెమన్ టీ ఇచ్చాను. కన్నయ్యకి కూడా లెమన్ టీ ఇచ్చాను. చూసారు గదా! వాళ్ళు మంచిగా తింటారు. ఏవైనా సరే మనం సింపుల్‌గా చేసినా, లేకపోతే ఎక్కువ కష్టపడి చేసినా, ఎట్లా చేసినా గూడా పిల్లలకు ఆ రెసిపీ అనేది నచ్చి, వాళ్ళు మరింత తింటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తదో గదా! దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. ఇగ మా పిల్లలైతే ఒక రౌండ్‌ది తీసుకొచ్చాననమాట. ఇందాక కడాయిలో చేశాను గదా! ఆ రౌండ్‌దయితే అయిపోగొట్టారు. ఇంకా మా సారు గూడా అంతే. ఆయన ఇప్పుడే నిద్ర లేచిండు. రోజు నిద్ర లేవంగానే కొన్ని వాటర్ తాగి తింటడు. ఈరోజు వాటర్ తాగకుండానే ఇంక తినేస్తుండనమాట. ఇగ మా పిల్లలు తింటుంటే మా సార్‌కి ఎంత హ్యాపీగుందో, ఇగో నేను ముంచిస్తా, నేను తినిపిస్తా, కన్నా ఒక్కసారి ఇటు చూడు అని జెప్పేసి వాడిని ఒకటే బతిలాడుతుండు. ఇందాక కొంచెం క్రిస్పీగా అయిందని చెప్పినగా అదైతే మా కన్నయ్య తీసుకున్నాడనమాట. తనకేంటి అంటే సాఫ్ట్‌గా ఉండేది కావాలంట, క్రిస్పీగా ఉండేది కావాలంట. ఇంకా నేను చెప్పిన గదా! "నువ్వు తినే నాన్న" అంటే ఫస్ట్ అయితే ఒకటి తినేసాము. ఒకటి తినేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి రొట్టె పెంక మీద పెట్టినాం గదా! మా సార్ ఏమన్నాడంటే, "అది ఉండని ఆ తర్వాత తిందాము. ఇదే సరిపోతదని" జెప్పేసి మా సార్ అన్నాడు. నేను గూడా సరే అన్నా. ఇంకా నేనైతే చాయ్‌లో డిప్ చేసుకొని తింటున్నా గదా! మా కన్నయ్య గూడా అదే పని జేస్తుండు. కాపోతే వాడేమో లెమన్ టీలో డిప్ చేసుకొని తింటూ ఉండనమాట. ఎట్లైనా సరే టేస్ట్ అయితే బావుంటది గదా! ఇక ఏంటి అంటే ఇది అయిపోయిందనమాట. ఫస్ట్ కడాయిలో పెట్టింది తీసుకొచ్చినా గదా! అది అయిపోగొట్టిర్రు. ఇంకా తినాలనిపిస్తుంది గదా! అది కూడా తేపో అంటే మా కన్నయ్యవే తీసుకొచ్చిండు. వాడే అయితే తినేస్తుండనమాట. ఈవినింగ్ అయితే ఇలా సర్వపిండితోని మా డే అయిపోయింది. ఇక నైట్ వచ్చేసి కర్రీ ఏం లేదు అని చెప్పేసి పొటాటో ఫ్రై చేస్తున్నాననమాట. ఈ పొటాటో ఫ్రై కూడా చాలా సింపుల్‌గానే చేస్తాను. ఏంటి అంటే నా రెసిపీస్ అన్నీ సింపుల్‌గానే ఉంటాయి. ఒకవేళ మీకు నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే ఆయిలేసుకొని, కొంచెం జీలకర్రేసుకొని, పచ్చిమిర్చి ఏసాననమాట. ఈరోజు నేనైతే ఇలా పచ్చిమిర్చి ఏస్తాను. వేరే కారం అయితే ఎయ్యను. ఆలుగడ్డ గూడా చిన్నగా అయితే కట్ చేసుకున్నాననమాట. ఏంటి అంటే కొన్నిసార్లు నాకు గ్రీన్‌గా తినాలనిపిస్తది. ఎందుకో అట్లా తెలవదు. అన్నం మొత్తం పచ్చగా ఉండాలి, అట్లనే తినాలి వేడి వేడిగా అని చెప్పేసి అట్లా అనిపిస్తది. అంటే రోటి పచ్చళ్ళు గానీ, పచ్చికారం ఏసిన కూరలు గానీ అట్లా కావాలనిపిస్తదనమాట. ఇంకా ఇప్పుడైతే నేను పొటాటో ఫ్రై చేస్తున్నాను గదా! ఈ ఫ్రైలోకి పులుసు పులుసు ఉంటే ఏక్దమ్ ఉంటదనమాట. మస్తు టేస్ట్ ఉంటది. ఇప్పుడు పొటాటోస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ తోమిన గిన్నెలుంటాయి గదా! అవన్నీ ఈడ సదురుకోవడానికి తీసుకొచ్చాననమాట. ఇగో నా వీడియోస్ చూసినప్పుడు మా అత్తమ్మ అంటుంది, "ఎందుకే పొద్దునదాకా ఊకే గిన్నెలే తోముతున్నావు? వేరే పని లేవా? ఎందుకు అన్ని గిన్నెలు వాడుతున్నావు?" అని జెప్పేసి మా అత్తమ్మ అంటుంది. అయితే ఏంటి అంటే ఇవి ఎన్నైనా సరే పిల్లలు తీస్తూనే ఉంటారు. అక్కడ సింక్ దగ్గర పెడుతూనే ఉంటారు. ఇంకా అక్కడ పెట్టిన గిన్నెలన్నిటిని నేను తోమి అక్కడ పెడుతూ ఉంటాననమాట. మా అత్తమ్మ అంటుంది, "ఒక్కసారి నువ్వు బెదిరియ్యి అన్ని గిన్నెలు తీయనీయకుండా చూడు 24 గంటలు అదే
పని ఉంటదా అని జెప్పేసి మా అత్తమ్మ అంటుందనమాట. ఇంకా రేపటి నుంచి అయితే చూద్దాము గిన్నెలు తక్కువ వాడడానికి. నాకున్నయే ఈ సింక్ నిండా ఈ స్టాండ్ నిండా గిన్నెలనమాట. వాటిని తోముతూ ఉంటాను 24 గంటలు. అవే వాడుతూ ఉంటాననమాట. అయితే మొన్న కొన్ని బ్యాగ్‌లో గిన్నెలు పెట్టాను గదా! ఆ గిన్నెలు ఎందుకు పెట్టినవు? ఆడ ఉండనియ్యి. నువ్వే అప్పుడే బీహార్ నుంచి ఖాళీ చేసి వస్తలేవు గదా! మళ్ళా ఎవరైనా వస్తే ఇబ్బందయితది గిన్నెలకని జెప్పేసి మా అత్తమ్మ అంటుంది. ఇక సర్లే అని జెప్పేసి నేనన్నా. ఇంకా ఇక్కడైతే పొటాటోస్ కొంచెమైతే ఫ్రై అయిపోయినాయనమాట. నాకు పొటాటో ఫ్రైలో ఇలా పొటాటోస్ అన్నీ కడాయికి అతుక్కుంటాయి గదా! వాటిని కొంచెం అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవడం చాలా ఇష్టమనమాట. అలా చేయడం వల్ల పొటాటోస్ గూడా మంచిగా క్రిస్పీగా అవుతాయి. ఇంకా టేస్ట్ కూడా బావుంటుందని చెప్పేసి నాకనిపిస్తది. ఇక్కడైతే అన్నం వండుతున్నాను. మాకు నైట్ వచ్చేసి ఈ అన్నం అయితే సరిపోతుందనమాట. 1 ½ గ్లాస్ అయితే పోస్తాను నేను. కొన్నిసార్లు ఏంటి అంటే చపాతీ చేసిండనుకో, మా విషుకు 2 చపాతీలు కావాలి. మా సార్‌కొచ్చేసేమో 4 మా కన్నయ్యకొకటి. ఇక నాకు గూడా 2 అయితే సరిపోతాయనమాట. ఇక్కడైతే పొటాటో మంచిగా ఫ్రై అయిపోయిందనమాట. ఒక్కసారి నొక్కి గూడా చూపిస్తాను. ఏంటి అంటే నేను కావాలనే ఈ పొటాటోస్ అన్నీ కడాయికి అంటుకోవాలని చెప్పేసి చాలా టైం తర్వాత మూత తీస్తాననమాట. కానీ మరీ క్రిస్పీగా కాకుండా కొంచెమే క్రిస్పీగా అవుతాయనమాట. ఇగో పొటాటోస్ గూడా మంచిగా ఉడికిపోయినాయి గదా! ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. అలా స్ప్రెడ్ చేయడం వల్ల ఎక్కువ మంట తాకి అవి క్రిస్పీగా అవుతాయని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం పసుపేసుకుంటాను. కొంచెం సాల్ట్ ఏసుకుంటున్నాను. దీంట్లో కారం ఏసుకోను. తర్వాత నేను ఫ్రైలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడననమాట. నేను అన్ని ఫ్రైలోకి అట్లనే. ప్రస్తుతానికి నా దగ్గర లేదు. ఉన్నా కూడా నేను వెయ్యను. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ ఏసుకొని మొత్తం ఇలా కలిపేస్తున్నాననమాట. ఏంటి అంటే పొటాటోస్ గూడా మంచిగా ఉడికిపోయినాయి గదా! ఇంకొంచెం క్రిస్పీగా అవ్వాలని చెప్పేసి నేను స్లోగా కలిపేస్తున్నాను. మనం పొటాటోస్‌ని ఫ్రై చేసేటప్పుడు ఇలా ఏవైనా సరే వెజిటబుల్స్‌ని పెద్దగా కట్ చేసుకున్నామనుకో అవి సగం సగం ఉడికిపోతాయనమాట. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల సింపుల్‌గా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. చెప్పినా గదా! మా సార్ మస్తు కొత్తిమీర తీసుకొచ్చిండని. ఇంకా అదంతా ఎక్కువ ఎక్కువ మొత్తంలో నేను వాడేస్తూ ఉంటాననమాట. ఇలా మళ్ళీ కలిపేస్తున్నాను. వేడి వేడిగా పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి పచ్చిపులుసు ఉండాలనమాట. ఎలాంటి పచ్చిపులుసు అంటే మనం పచ్చికాయలేసి చేస్తాం చూడు అలాంటి పచ్చిపులుసు అయితే ఈ ఆలుగడ్డ ఫ్రైలోకి చాలా బావుంటుందనమాట. ఈ 2 వీటి కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. అయితే నా పెళ్ళికి ముందు వరకు మా సార్‌కి ఇలా రోటి పచ్చళ్ళనేవి తెలీదనమాట. ఏంటి అంటే కొంచెం మనం మిరపకాయలేసి నూరుతూ ఉంటాం గదా! నేనప్పుడు కొత్తలో చేసినప్పుడు ఏంటి ఈ పచ్చడ్లని జెప్పేసి మా సార్ అన్నాడు. కానీ ఇప్పుడైతే తనే అడిగి మరీ చేయించుకుంటాడనమాట. అయితే నాకు ఇలా ఆలుగడ్డలోకి పచ్చి పులుసు తినడం ఇష్టం గదా! మా సార్‌కి గూడా అదే ఇష్టమనమాట. తనకి గూడా ఈ టేస్ట్ చాలా బాగుంటది. చెప్పిండనమాట. నేనెప్పుడైనా పొటాటో ఫ్రై చేస్తా అన్నాననుకో, దాంట్లోకి పచ్చి పులుసు చేయవా? అది కూడా పచ్చికారం వేసి ఫ్రై చేయవా? అని చెప్పేసి మా సారే అడుగుతాడు. ఇంకా ఇక్కడైతే వేడి వేడిగా అన్నం వండేసిన, ఫ్రై చేసేసిన గదా! పిల్లలకైతే తినిపిస్తాననమాట. నేనేంటి అంటే కొంచెం వేడి వేడిగా ఉన్నప్పుడు పిల్లలకి తినిపిస్తూ ఉంటాను. ఇప్పుడు వింటర్ నడుస్తుంది గదా! వాళ్ళకు తినడానికి లేట్ అవుతుంది వేడిగా ఉంటే. ఇంకోటి చల్లగా ఉంటే వాళ్ళకి తినాలనిపియదు. అందుకే ఈ మధ్య కాలంలో ఎక్కువగా పిల్లలకి తినిపిస్తున్నాననమాట. ఇక్కడ జస్ట్ కలుపుతున్నాను. మా విష్ వచ్చేసి "మమ్మీ టేస్ట్ చూస్తా కావాలి, కావాలి" అని జెప్పేసి అంటే ఇంక వాళ్ళిద్దరికైతే పెట్టేసాననమాట. ఇప్పుడైతే నేను టేస్ట్ చూడడానికని ఇలా కలిపేస్తున్నాను. ఇంక పిల్లలకైతే అన్నం తినిపిస్తాను. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి.